హాయ్ ఫ్రెండ్స్, మనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు టుడే రెసిపీ కొబ్బరి అన్నం. తరుక్కున్న ముక్కల్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన పేస్ట్ని ఇలా జల్లీలో వేసుకొని ఇలా కొబ్బరి పాలు బియ్యానికి 4 గ్లాసులు పాలని చెప్పాను కదా మీకు. ఇది 2 గ్లాసులు బియ్యం. ఈ 2 గ్లాసులు బియ్యాన్ని తొందరగా కడుక్కొని నీళ్ళు ఇలా వాడుకొని ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు నీళ్ళు వేసి కాసేపు నానబెట్టి ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, మసాలా దినుసులు. బియ్యం నానబెట్టుకున్నాక తర్వాత స్టవ్ వెలిగించి బండి పెట్టి అందులో ఒక గరిటె నూనె వేసి అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, బిర్యానీ ఆకు, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కల తర్వాత వేసి శుభ్రంగా వేయించుకొని మరీ గోల్డెన్ కలర్ రావక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం ముందుగా కొలిచి పెట్టుకున్న కొబ్బరి పాలను తీసుకొని వేసుకొని ఆ 2 గ్లాసుల బియ్యానికి 2 స్పూన్లు ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఈ పాలు మరిగాక బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్న దాన్ని వాటిల్లో వేయించిన జీడిపప్పు వేసుకొని వేయించిందైనా వేసుకోవచ్చు, పచ్చిదైనా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. నేనైతే వేయించింది వేస్తున్నాను. ముందుకుండా నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, బియ్యం అన్నీ వేసేసుకొని 1/2 కేజీ బియ్యం వేసుకొని 1/2 కేజీ బియ్యం వేసేసుకొని శుభ్రంగా కలుపుకొని సాల్ట్ చాలకపోతే సాల్ట్ వేసుకోండి మీరు. కాసేపు ఉడికే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొబ్బరిపాలు బిర్యానీకి జీడిపప్పుతో పూల మకానీతో కలిపి కర్రీ రెడీ చేస్తున్నాను. ముందుగుండా మూకుట్లో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించిన జీడిపప్పుని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే మూకుట్లో పూల మకాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎంత లో ఫ్లేమ్లో వేయించుకుంటే అంత మకానీ బాగా వేగుతుంది. మకానీ అంటే పూల మకానీ, తామర పువ్వు గింజ.
పూల్ మకానీ ఇలా వేగాలి. ఇలా వేగిన దాన్ని తీసి అది కూడా ఒక పళ్ళెలో వేసుకోవాలి. పప్పు మకానీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. బిర్యానీ మధ్యలో ఒకసారి చూసుకొని కలుపుకొని ఉడికింది లేనిది చూసుకొని ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొబ్బరి పాలతో బిర్యానీ రెడీ. తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాండీ పెట్టుకొని బాండీలో 2 గరిటెలు నూనె వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని మిక్సీలో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ పోయాక కలుపుకుంటూ నూనె తేలే వరకు వేయించుకోవాలి. అలా నూనె తెరలు కాగాక నూనె పైకి వచ్చాక అప్పుడే కొత్తిమీర వేసి మిక్సీలో పట్టుకున్న ఆనియన్ వేయించిన పేస్ట్ వేసుకొని ఇందులో 2 కలిపి శుభ్రంగా బాగా వేగనివ్వాలి. అప్పుడే కూరకి రుచి వస్తుంది. ఇందులో ఏమాత్రం పచ్చివాసన ఉన్నా కూర రుచిపోతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ కారపొడి కొని శుభ్రంగా కలుపుకొని ఇంకా వాటర్ ఉంది. నూనె పైకి వచ్చే వరకు దీన్ని వేయించుకొని బాగా అప్పుడు జీడిపప్పు పూల్ మకానీ వేసుకుంటాం. ఇంకొక 5 మినిట్స్ ఆయిల్ అలా తేలాక అప్పుడు జీడిపప్పు పూల్ మకానీ వేసి 2 బాగా కలుపుకోవాలి. పూల్ మకానీ చాలా కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూల్ మకానీ జీడిపప్పు కర్రీ రెడీ. చూసారా ఇలా రావాలి కాదు. ఈ పూల్ మకానీ తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ది ఏంటంటే బీపీ బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. బీపీ లేని వాళ్ళు కూడా తిన్నా బీపీ రాదు, కంట్రోల్లో ఉంటుంది బీపీ. నోరూరించే కొబ్బరి బిర్యానీ విత్ పూల్ మకానీ జీడిపప్పు కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మనీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ చేశాను. దయచేసి ఏమైనా తప్పులున్నా ఏమైనా ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి నేను సరి చేసుకోవడం లేకపోతే ముందు వీడియోలాగా సాంగ్స్ ఎడిట్ చేయడం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.